కోరిక విలీనానికి సంబంధించినటువంటి అంశం. ఈ విలీనానికి సంబంధించినటువంటి అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి అధికారులతో మరియు కార్మిక నాయకులతో కలిపి ఒక అధికారిక కమిటీని ప్రకటించడానికి నిర్ణయించింది. అలాగే పిఆర్సీకి సంబంధించినటువంటి అంశాలు కూడా అనేక అంశాలని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఆర్టీసీ సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిని, అట్లాగే ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి వెసులుబాటుని, అన్ని అంశాలను కూడా లోతుగా అధ్యయనం చేసి ఇరుపక్షాలు కూడా ఉన్న పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఈ పిఆర్సీ సంబంధించి 11%కి చేయాలి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. అట్లాగే మిగతా సంబంధించినటువంటి లేవనెత్తిన అనేక అంశాలు, ఆ అంశాలన్నీ కూడా ఆర్టీసీ యాజమాన్యం అట్లాగే కార్మికులు సంఘాలు కూర్చొని కూలంకషంగా చర్చించి సాధ్యమైనంత మేరకు అన్ని అంశాలని పరిష్కరించుకోవడం కోసం ఆర్టీసీ యాజమాన్యాన్ని చొరవ చూపించి వెంటనే ఆ చర్చలు కూడా ప్రారంభించి కార్యాచరణని ముగించవలసింది కూడా ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశిస్తాం. ధన్యవాదాలు. పెద్దలకు ఈనాటి సమావేశంలో పెద్దలు, డిప్యూటీ సీఎం గారు, ఆర్థిక శాఖ మంత్రులు, పెద్దలు, గవర్నర్లు, అదేవిధంగా మన రవాణా శాఖ మంత్రి పెద్దలు పొన్నంబాబు గారు, పెద్దలు సీనియర్ నాయకులు మంత్రి శ్రీరాబాబు గారు, పెద్దలు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు మంత్రివర్యులు, అల్లూరు నరసింహ గారు మంత్రివర్యులు, చీఫ్ సెక్రటరీ గారు మరియు వికాస్ రాజు గారు ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ గారు, నాగూజీ గారు ఎంపీ గారు, ఆర్టీసీ గారు, చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ సంఘు సుల్తాన్ గారు, రామకిషోర్ గారు సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఆర్టీసీ అధికారులు, పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయ మిత్రులందరూ, మాతో పాటు పాల్గొన్న కార్మిక సంఘాలందరికీ, ముఖ్యంగా 3 రోజులు ఒక విపత్కరమైన పరిస్థితిలో ఆర్టీసీలో మరి సమ్మె జరగడం, ఎన్నో ప్రధానమైన అంశాలపైన సమ్మె జరగడం, ముఖ్యంగా దాదాపు దశాబ్ద కాలం పాటు నుంచి ఇబ్బందులకు గురై మన తెలంగాణలో మనకి ఇబ్బందులకు గురై 7 సంవత్సరాల కింద ఒక చారిత్రాత్మకమైన పోరాటం జరిగింది. మరి ఆ పోరాటంలో అక్కడ ప్రభుత్వం కార్మికులపై దమాకాలు చేసి కార్మికుల నానా ఇబ్బందులకు గురి చేసి కార్మికులకు న్యాయమైన జీతభత్యాలు సవరణ కావచ్చు, మిగతా ఎన్నో అంశాలను పరిష్కరించకుండా ఆ రోజు ఎన్నికలకు వెళ్ళడం, మరి ఆ రోజు